మనకి ఈ మార్చి నెల నుంచి 1 తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి టెంపరేచర్‌లు పెరగడం స్టార్ట్ అయింది. మనకి ఈ మాక్సిమం టెంపరేచర్ గరిష్ట ఉష్ణోగ్రత ప్రస్తుతం 33-38 డిగ్రీల వరకు ఆల్రెడీ మనకి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేరుకోవడం జరిగింది. అలాగే మనకి ఈ యాక్చువల్ సీజన్ మార్చి, ఏప్రిల్, మే నెలలు వేసవి కాలం ఎలా ఉండబోతోంది అన్న సీజనల్ ఫోర్‌కాస్ట్ కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి దేశవ్యాప్తంగా కూడా ఈసారి సమ్మర్‌లో ఈ మాక్సిమం టెంపరేచర్స్ వచ్చి అన్ని చోట్ల ఇంచుమించుగా సాధారణ స్థాయి నుంచి ఎక్కువే ఉండే అవకాశంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా మన తెలంగాణ పరిస్థితి చూసుకున్నట్టయితే మనకి తూర్పులో ఉన్నటువంటి 2, 3 జిల్లాల్లో తప్పించి మిగిలిన రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మాక్సిమం టెంపరేచర్లు సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా 1, 2 దక్షిణ జిల్లాలు మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో మినిమం టెంపరేచర్లు కూడా ఈ 3 నెలల్లో ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాగే మనం మంత్లీ ఫోర్‌కాస్ట్‌కి వచ్చి మార్చి నెల ఫోర్‌కాస్ట్ చూసినట్టయితే మార్చి నెలలో ఉన్న మాక్సిమం టెంపరేచర్లు కూడా ఒక 4, 5 తూర్పు జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతం అంతా కూడా సాధారణ స్థాయి నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా తూర్పు జిల్లాల మినహా మిగిలిన చోట్ల ఎక్కువే ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ ఎన్ని ఉంటాయి అన్నది కూడా మనం ఫోర్‌కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. హీట్ వేవ్ అంటే మనకి ఒక ప్రాంతపు టెంపరేచర్ 40 డిగ్రీల పైబడి ఉండి అలాగే లాంగ్ టర్మ్ యావరేజ్ కంట మరొక 5 డిగ్రీలు పైబడి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి మనం హీట్ వేవ్ ప్రభావిత ప్రాంతంగా మనం పరిగణిస్తాము. ఇలా హీట్ వేవ్ ప్రభావితమైన ప్రాంతంలో ఎన్ని రోజులు ఆ హీట్ వేవ్ కంటిన్యూ అవుతుంది అన్నదాన్ని బట్టి ఆ ప్రాంతంలోని ఈ ప్రజల ఆరోగ్యం దాని మీద కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది కూడా గణన చేయటం జరుగుతుంది. దీని ప్రకారం చూసినట్టయితే మన తెలంగాణలో ఈసారి నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ రోజుల సంఖ్య కూడా నార్మల్ స్థాయి నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మనకి ఏప్రిల్, మే నెలలో ఈ హీట్ వేవ్ డేస్ మనకి తెలంగాణలో ఎక్కువ ఉంది. అంటే మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి సార్ అట్లా? ఇప్పుడు మనకు ఏప్రిల్లో కావచ్చు, ఈ నెల మార్చిలో కావచ్చు. మనకి మార్చిలో జనరల్ గా పెద్దగా హీట్ వేవ్ రోజులు ఉండవు. మార్చి చివరి వారంలో ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ ఈ ఆదిలాబాద్, కొమరంభీం ప్రాంతంలో కొద్దిగా 1, 2 రోజులు ఉండే అవకాశం ఉంది. మెయిన్ గా మనకి హీట్ వేవ్ రోజుల సంఖ్య ఏప్రిల్ అండ్ మే నెలల్లో ఉంటుంది. ఒకవేళ మాన్సూన్ డిలే అయినట్టయితే జూన్ నెలలో కూడా మనకి ఈ హీట్ వేవ్ రోజులు ఉంటాయి. అయితే ఇవి హీట్ వేవ్ రోజులు మనకి ఎక్కువగా 2019 సంవత్సరంలో మనకి ఇంచుమించు 42 రోజుల పాటు మనకి హీట్ వేవ్ రోజులు ఉన్నాయి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలో. అలాగే మనకి 2025లో చూసినట్టయితే 2025లో మే నెలలో మనకి పెద్దగా ఈ లో ప్రెషర్స్ ఇటువంటివి ఎక్కువ ఏర్పడటం వల్ల మనకి టెంపరేచర్స్ మే నెలలో అసలు హీట్ వేవ్స్ లేవు 2025 నెల. ఏప్రిల్లో ఒక 3 రోజులు మటుకే ఉన్నాయి. 2024లో మనకి 15 రోజులు హీట్ వేవ్ రోజుల సంఖ్య ఉంది. యావరేజ్ గా చూసినట్టయితే ఇంచుమించు 7 నుంచి 15 రోజులు ఈ హీట్ వేవ్ రోజులు అనేది జనరల్ గా సమ్మర్ లో ఉంటాయి. అయితే ఈసారి మనకి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఫోర్‌కాస్ట్ లో కూడా తెలుస్తుంది కాబట్టి ఇంచుమించు 18 నుంచి 20 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 18, 20 నుంచి 18 రోజులు, 20 రోజులు 2 నెలలు చూసినట్లయితే ఎంత ఉంటుంది సార్? హీట్ టెంపరేచర్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? టెంపరేచర్ అసలు హీట్ వేవ్ అంటే మనకి 40 డిగ్రీలు పైబడి ఉండాలి. ప్లస్ ఆ ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉండాలి. అంటే 42 నుంచి 45 డిగ్రీల ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఏప్రిల్ నెలలో మనకి హీట్ వేవ్ గా పరిగణిస్తాము. అలాగే మే నెలలో అయితే ఇంచుమించు 46, 47 డిగ్రీలకు చేరుకుంటే ముఖ్యంగా నార్త్ అంటే వివిధ ప్రాంతాల్లో ఈ యావరేజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. మనకి నార్త్ తెలంగాణలో యావరేజ్ టెంపరేచరే ఎక్కువ ఉంటుంది. సో అక్కడ 45 డిగ్రీలు దాటితే కానీ మే నెలలో మనకి హీట్ వేవ్ గా పరిగణించము. వేరే సెంట్రల్ తెలంగాణలో వచ్చి 45, 46, 45 దగ్గరగా వస్తేనే మనకి హీట్ వేవ్ గా పరిగణించబడుతుంది. సో ఆ ప్రాంతం యొక్క నార్మల్ టెంపరేచర్ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ హీట్ వేవ్ రోజులు గణించడం జరుగుతుంది. ఈ హీట్ వేవ్ నేపథ్యంలో ఏ జిల్లాల ప్రజలు బాగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? అటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బయటికి లేని పరిస్థితి ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంటుంది? అంటే మామూలుగా రామగుండం లాంటి చోట్ల ఎక్కువ హీట్ ఉంటుంది కదా. మనకి ఈ హీట్ వేవ్స్ జనరల్ గా తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతం ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, అలాగే మన ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాల్లోనూ, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం దక్షిణ తెలంగాణలో రాయలసీమ కానుకున్న జిల్లాలు ఈ జిల్లాల్లో కూడా ఈ హీట్ అనేది జనరల్ గా మన మిగిలిన సెంట్రల్ తెలంగాణ కంట ఎక్కువగా ఉంటుంది. ఈ హీట్ వేవ్ ప్రభావం కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఉండే అవకాశం.
ప్రతి సంవత్సరం ఉగాది కంటే ముందు మనకి ఏదైతే కామన్ పున్నం ఉంటుంది సార్, ఈ టైంలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల. ఇప్పుడు ఏపీలో కూడా వర్షాలు అంటారు. మన దగ్గర అట్లాంటి పరిస్థితి ఏం లేదు సార్, వాతావరణం చల్లబడే పరిస్థితి ఏం లేదా? మనకి ఈ వేసవి కాలంలో ఏంటంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అని వస్తుంటాయి. ఇవి ఏంటంటే రెగ్యులర్ ఫీచరు. ఇదేంటంటే ఈ టెంపరేచర్ల మధ్య వివిధ ప్రాంతాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో చక్రవాత ఆవర్తనాలు అలాగే ట్రఫ్స్ అని ఏర్పడుతుంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి సముద్ర ప్రాంతం నుంచి తేమగాలు ప్రవేశిస్తాయి. మనకు ఆల్రెడీ టెంపరేచర్ హైగా ఉండి అలాంటప్పుడు తేమగాలు ప్రవేశించినట్టయితే సాయంత్రం సమయంలో మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడిన వర్షాలు జనరల్ గా మనకి వేసవి కాలంలో వారానికి 10 రోజులకి ఇటువంటి పరిణామాలు వస్తూ ఉంటాయి. ఈ సమ్మర్ లో కూడా ఇటువంటివి రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి ఒక 4-5 రోజుల ముందే మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. సో ప్రస్తుతం రాగల 4-5 రోజుల్లో అటువంటి అవకాశం ఏమి మనకి కనపడుతుంది. అంటే ఈ మార్చి నెలలో మటుకు 40 డిగ్రీల లోపే ఉండే అవకాశం ఉంది సార్ టెంపరేచర్? మార్చి నెలలో ఇంచుమించు 40 డిగ్రీల లోపు ఓన్లీ మన ఎక్స్ట్రీమ్ ఈ ఆదిలాబాద్ ప్రాంతంలోనూ అలాగే మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ 1-2 చోట్ల కొద్దిగా దాటే అవకాశం ఉంది. కానీ మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే ఉండే అవకాశం ఉంటుంది. మనకి 33 నుంచి 36 డిగ్రీలు జనరల్ గా మనకి మార్చి నెల యావరేజ్ టెంపరేచర్. అయితే మనం ఒక 2-3 డిగ్రీలు ఎక్కువలో ఉన్నాం కాబట్టి ఇంచుమించుగా 38 నుంచి 39 డిగ్రీల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేరుకునే అవకాశం ఉంది మార్చి నెల. ఓకే సార్, ఈ హీట్ వేవ్ సంబంధించి గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం తీవ్రంగా ఉండబోతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు, అంతేనా సార్? హీట్ వేవ్ రోజుల సంఖ్య గత మాన్సూన్ లో అయితే గత సమ్మర్ లో అయితే బాగా తక్కువ 3 రోజులే ఉంది. 2014లో అయితే 15 రోజులు ఉంది. యావరేజ్ గా మనకి 8 నుంచి 15 రోజులు ఉంటుంది. కాబట్టి ఈసారి మనకి ఫోర్కాస్ట్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ లో మరి కొంత ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి జనరల్ గా మన లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే హీట్ వేవ్ రోజుల సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఈ సమ్మర్ లో ఉంది. సో ఇది మొత్తానికి ఈసారి ఖచ్చితంగా ఎండలు ఎక్కువనే ఉండబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో కాబట్టి నెక్స్ట్ ఈ మార్చి నెల కంటే ఏప్రిల్ మే నెలలో హీట్ వేవ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు బయటికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనేది వాతావరణ శాఖ నుంచి మనకు వస్తున్నటువంటి సూచనలుగా భావించవచ్చు.